విజయవాడలో జరిగే కాపునాడు గోల్డెన్ జూబ్లీని జయప్రదం చేయండి. కాపునాడు సభ్యులు పెదకూరపాడు నియోజకవర్గ మహిళా కాపునాడు అధ్యక్షురాలు బట్టరశెట్టి సులోచన నివాసంలో జరిగిన కాపునాడు సమావేశానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ ముఖ్య అతిథిగా, సభాధ్యక్షులుగా రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు శ్రీ లక్ష్మీశెట్టి పార్థసారథి వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పోలిశెట్టి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 30న విజయవాడలోని జింకానా గ్రౌండ్స్లో జరగనున్న కాపునాడు స్వర్ణోత్సవ సభను కాపునాడు సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అలానే త్వరలో స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ను కలిసి నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో కాపు కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని కోరతామన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాలను నియోజకవర్గంలోని కాపులకు వీలైనన్ని ఎక్కువ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలోని సీనియర్ టీడీపీ నాయకులు, కాపు నాయకులైన ఏపూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కాపుల ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తుందని, కాపుల ఐక్యంగా ఉండాలని కోరారు. బెల్లంకొండ మండలం కాపునాడు అధ్యక్షులు మరియు కొల్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ ఆసుల జగన్, క్రోసూరు మండల సొసైటీ మాజీ అధ్యక్షులు మరియు కాపునాడు పల్నాడు జిల్లా కోశాధికారి నీలం రామారావు, క్రోసూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మరియు క్రోసూరు మండల కాపునాడు అధ్యక్షులు మందడి నారాయణ, పెదకూరపాడు నియోజకవర్గ యువ కాపునాడు అధ్యక్షులు నీలం ప్రసాదులు మాట్లాడుతూ కాపునాడు బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని, తొలుత అమరావతి అమరేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన పోలిశెట్టి వెంకట సత్యనారాయణను, కొల్లూరు ప్రసన్నాంజనేయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఆసుల జగన్ను, క్రోసూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన మందడి నారాయణను, పల్నాడు జిల్లా బీజేపీ పార్టీ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసిన బట్టరశెట్టి సులోచనను, కాపు నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ ఏపూరి లక్ష్మీనారాయణను కాపునాడు సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు మానూరి రమేష్, అమరావతి మండల కాపునాడు అధ్యక్షులు వెంగిశెట్టి చిన్న, రాజుపాలెం మండల కాపునాడు అధ్యక్షులు పులిబండ్ల సాంబశివరావు, అచ్చంపేట మండల మహిళా కాపునాడు అధ్యక్షురాలు సునీత, పెదకూరపాడు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు వేల్పుల నరసింహారావు, పల్నాడు జిల్లా కాపునాడు కార్యదర్శి అప్పికట్ల శ్రీనివాసరావు, ఆంజనేయులు, సాంబశివరావు, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.